వచ్చేసి నేనైతే ఆకాష్పూర్ హనుమాన్ టెంపుల్కి అయితే పోతున్నాను అనమాట బ్లాగులు వచ్చేసి. అండ్ అట్లా మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ అయితే మీకు చూపిస్తాను వీడియోలు వచ్చేసి అయితే. అండ్ సో గైస్ మనం వచ్చేసప్పుడు అయితే సుందర కళాకారులకు వచ్చినాం మనం ఆడ గణేష్ చూడడానికి అయితే. ఒకసారి మన లోపలికైతే అయితే చూద్దాం. చూసినా మొత్తం గణేష్లో అయితే ఎట్లునే మొత్తం అయితే రెడీ అయితే అనమాట. గణేష్లో అయితే మనకు వచ్చేసి ఇంకా గణేష్లోకి అయితే 2 months అయితే ఉందన్నమాట. అప్పటి వరకు మనం అయితే దుల్పేటలో ఉన్న గణేష్లో అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం అనమాట. మనం చూద్దాం నడురు అయితే. సో గైస్ నేను క్రితం 10 నిమిషాల నుండి కారులో ఒక గల్లి మొత్తం తిరుగుతున్నా. తాళ కూడా అనమాట ఇది వచ్చేసి. గైస్ ఫైనల్లీ మనం మా బాస్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆకాష్. ఏమంటున్నావు? గణేష్ చూడనికి వచ్చామంటే అయితే సో గైస్ మేమైతే గణేష్ చూడనికి వచ్చాము అయితే దులిపేట. ఇప్పుడు జాలియాన్ మన గుడికి అయితే వచ్చాము. గుడికి వెళ్ళి గణేష్ చూడనికి పోతున్నాం. అంత టైం దొరకలేదు బట్ ఎలా టైం తీసి గణేష్ వ్లాగులు బోనాలు ఇవన్నీ వస్తుంటాయి వ్లాగులు అయితే మేమైతే ముంగడైతే. అండ్ మనం చెప్తున్నా కదా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేసుకోరి. మీకైతే మంచి మంచి కంటెంట్ తీస్తుంటాం మీ అందరికైతే. సో వనకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాట్ ఈజ్ సో అందరూ మంచిగా అనుకుంటున్నా. సో బేసికల్గా ఏంటంటే గైస్ తెలుసు అందరికైతే నాకు కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి వీడియోస్ అయితే ఏం పెట్టలేకపోతున్నా. అండ్ ఎవరు వచ్చేసి నేనైతే ఆకాష్పూర్ హనుమాన్ టెంపుల్కి అయితే పోతున్నాను అనమాట బ్లాగులు వచ్చేసి. అండ్ అట్లా మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ అయితే మీకు చూపిస్తాను వీడియోలు వచ్చేసి అయితే. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. అండ్ ఎప్పుడే లేచినా స్నానం చేసుకున్నా మనమైతే అందరికైతే ఫోన్ చేసి వస్తున్నాం చెప్పేసి అయితే. అండ్ మనమైతే అక్కడికైతే పోదాం మీకైతే చూపిస్తాం మొత్తం అయితే ఎట్లుంటే మొత్తం అయితే. అండ్ చలో అడిగైతే ఇంక వెళ్ళిపోదాం మనం ఏం లేట్ చేయకుండా. అండ్ చెప్తున్నా కదా మళ్ళీ చెప్తున్నా 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. కొట్టేసారు నాకు గ్యాప్ దొరికినప్పుడు నేను వీడియోలు వేసేస్తుంటాను అనమాట. అండ్ మీకు అన్ని ముంగడ చెప్తే విషయాలు అయితే అన్నైతే విశేష ముంగడ మీరైతే. సో గైస్ బేసికల్గా మనతోనైతే మా కాలేజ్ ఫ్రెండ్ అయిన మనీ సాయి సిద్ధార్థ్ అనమాట. ఆయన అయితే రింగ్ వరకు అయితే వచ్చేసిన మనోడు వచ్చింది సాత్విక్ గారు అయితే పికప్ తీసుకొని తీసుకోవద్దు కారానికి అయితే. అండ్ మనమైతే ఇంకా ఆడికి వెళ్ళిపోయాం కారానికి అయితే. అండ్ బ్లాగ్ మొత్తం జబర్దస్త్ క్రేజ్ ఉంటాయి అనమాట. అండ్ మీరైతే ముంగడ వచ్చారు కదా. అండ్ అందులో వచ్చేసి పిల్లలు దమ్మని బచ్చా కొట్టేసారు. బికాజ్ ఎప్పుడో ఒకసారి మస్తు టైం తీసుకుంటాను బ్లాగ్ ఎడిట్ చేయడానికి కానీ బ్లాగ్ చేయడానికి కానీ. బట్ ఇప్పుడు అట్లా ఉండదన్నమాట. బికాస్ కాలేజ్కి వెళ్ళిపోతాను అయితే టైం దొరికితే వీడియో చేయడానికి అయితే. అందుకే అన్నింటే ముంగడ సీన్స్ దాన్ని అయితే చూసుకోవాలి ముంగడ. సో గైస్ నేను క్రితం 10 నిమిషాల నుండి కారులో ఒక గల్లి మొత్తం తిరుగుతున్నా. తాళ కూడా అనమాట ఇది వచ్చేసి కారులో అయితే. అండ్ మన అందరూ బండ్లు తీసుకోరు అయితే అందరూ ఇక్కడ వచ్చేసి అయితే సాత్విక్ అనమాట ఈయన పేరు వచ్చేసి. వచ్చి చెప్పిన ముందైతే ఈయన పేరు మనీ సాయి సిద్ధార్థ్. నేను మొత్తం 3 పేర్లు నేనకైతే. అండ్ ఇక మనమైతే పోదాం పోయి ఇంక ఇద్దరైతే రావాలి. సో వాళ్ళిద్దరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వాడు వచ్చినాక మన ఆకాష్పూర్కి అయితే డైరెక్ట్ పోదాం అనమాట. అండ్ చెప్తున్నా ఇంకెవరైతే సబ్స్క్రైబ్ కొట్టలేరు సబ్స్క్రైబ్ కొట్టేరు బాయ్. అండ్ కొత్త కాలేజ్ ఫ్రెండ్స్ మొత్తం అల్లవుతాం మాట్లాడేసారు అయితే. సో మీకైతే ఇంకా 3 ఎపిసోడ్ సీన్స్ అయితే. మనతో అయితే ఇంకొకటి ఎత్తున్న ఫ్రెండ్ అయితే ఎవరంటే మన కాలేజ్ దోస్త్ అయినా మన అఖిల్ అనమాట. హాయ్ బాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకేం లేట్ చేయకుండా అయితే పోదాం టెంపుల్కి అయితే. చలో సో గైస్ ఫైనల్గా మనమైతే ఎట్లోలాగా చేసి అయితే గుడి దగ్గరికి వచ్చేసినాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ గుడి అనమాట. చూస్తున్నారు కదా వచ్చేసి అయితే ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ అయితే చూస్తారు కదా. మనమైతే వచ్చి నేను సాయంతో గిట్టు అందరూ వచ్చిన అనమాట గుడికి అయితే. సో మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం మన దూదాలతో అయితే. అండ్ చాలా గ్యాప్ వచ్చేసింది బై వీడియోలో వస్తుంది మన ఛానల్లో. అండ్ మొత్తం చెడవుంది మొత్తం అయితే చూస్తున్నారు కదా. మనమైతే ఇంకేం లేట్ చేయకుండా मतलब वो अलग ही लेवल का बंदा था. గైస్ ఇక్కడ బండి ఎక్కిస్తాం కదా చూసుకునే క్యూర్ కిందికి వెళ్ళిపోతారు దాని మన లేకపోతే. గైస్ ఫైనల్లీ మనం మా బాస్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆకాష్ హనుమాన్ టెంపుల్ అయితే. అండ్ కాలు కాలుతున్నాయి బ్రో లిటరల్లీ. కానీ ఇడికెళ్ళి వచ్చే ఒక వ్యూ ఉంటుంది బ్రో జబర్దస్త్ ఉంటుంది అనమాట. మొత్తం ఇక్కడికి దుల్పేట్ మొత్తం కనిపిస్తారు మీ అందరికీ అయితే. అండ్ చూస్తున్నారు కదా ఇదే మొత్తం దుల్పేట్. సో చూస్తున్నారు కదా గైస్ మొత్తం మీకు ఓల్డ్ సిటీ మొత్తం అనిపిస్తుంది ఇడికెళ్ళి అయితే. అండ్ ఇదే అనమాట ముచ్చటైతే. సో గైస్ బేసికల్గా చెప్పాలి ఏంటంటే టెంపుల్ వచ్చేసి క్లోజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే level 30 అవుతుంది ఇప్పుడు వచ్చేసి అయితే. అప్రాక్స్ చూసారంటే టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది అనమాట గుడి టైమింగ్ వచ్చేసి. అండ్ మన బాస్ని చూస్తారు కదా పోయి అందరూ కామెంట్లో జై శ్రీరామ్ అయితే కామెంట్ అయితే చేయరు.
అండ్ ఇది ఫస్ట్ టైం రావడం మన కాలేజ్ చూస్తాను అయితే గుడికి అయితే. అండ్ మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎట్లనైతే దుల్పేట కూడా పోదాం అనమాట. అండ్ మీకు ఇట్లాంటి బ్లాగ్ లింక్ వస్తుండే మన ఛానల్ అయితే. అండ్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేరు ఇంకా చెప్తాను సబ్స్క్రైబ్ కొట్టేసేరి. అండ్ 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. సో కంప్లీట్ చేసి సో గైస్ డేంజర్గా వెళ్తున్నాయి. అండ్ చూస్తారా ఇడికలో ఒక వ్యూ ఉందన్నమాట గైస్, చూస్తున్నారు కదా ఇడికలు అయితే ఇంకా ఖతర్నాక్ వ్యూ అనమాట. సో జబర్దస్త్ అనమాట వ్యూ అయితే. అండ్ మీకు మొత్తం షహర్ మొత్తం కనిపిస్తుంది ఇడికలు అయితే. సో చూస్తున్నారు కదా. సో ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ పోయి సేవ్ చేసుకొని పెట్టుకోరు అందరూ. అండ్ ఇదనమాట మొత్తం షేర్ ఏమంటారు దీన్ని జాలి హనుమాన్ అంటారు అనమాట ఇక్కడ వాళ్ళు అయితే అందరూ అయితే. సో కార్వాన్ అనమాట మా దోజాన్ అయితే. సో జాలి హనుమాన్ అంటారు అనమాట టెంపుల్ ఇక్కడ లోకల్ పీపుల్ అయితే. అండ్ అదనమాట. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి అయితే ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ దుల్పేట్. ఏమంటున్నావు గణేష్ చూడనికి వచ్చామంటానే అయితే. సో గైస్ మేమైతే గణేష్ చూడనికి వచ్చాము అయితే దుల్పేట. ఇప్పుడు జాలి హనుమాన్ గుడికి అయితే వచ్చాము. గుడికి వెళ్ళి సీదా గణేష్ చూడనికి పోతున్నాం. ఒక షెడ్లు కూడా కనిపిస్తున్నాయి మాకు ఇడికి వెళ్ళి. అది చూసేసి కిందికి పోవాలి. కాలైతే మస్తు కాలుతున్నాయి. ఏ గైస్ మేము ఇప్పుడు శివలింగం కాడికి వచ్చాము. ఇడికి వెళ్ళి సీదా మా ఫ్రెండ్ వస్తుండు. మళ్ళీ పైనకి ఎక్కాలి. ఇప్పుడు పైనకి ఎక్కి ఫోటోలు దిగుతాడు. ఫోటోలు దిగినాక వెళ్ళిపో అందరికీ చేసాం. అయ్యో మా ఫ్రెండ్ అయితే వచ్చిన. ఇప్పుడు మేము పైనకి ఎక్కుతున్నాము. బటర్ఫ్లై డాన్స్ ఆదాం. ఇప్పుడైతే అందరు దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే గణేష్ చూడనికి అయితే పోతున్నాం మేము. నాడరు మీరు కూడా. సో ఐస్ బేసికలీ ఏంటంటే ఈ గల్లీలో అన్నమాట మనకైతే మన బాలాపూర్ గణేష్ తయారవుతుంది అనమాట. సో ఆ షెడ్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. మనకైతే బాలాపూర్ గణేష్ షెడ్ అయితే తయారయ్యేది అయితే మొత్తం. అండ్ మీ గణేష్లో కూడా మనకైతే ముంగడ అయితే చూపిస్తాను అనమాట అందరికైతే. సో చూడండి ఇక మీరైతే ఇంకా ఇప్పుడైతే మనం దుల్పడికైతే పోతాం గణేష్ చూడడానికి అయితే. చూసుకున్నాం అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. అండ్ గైస్ చూస్తున్నారు కదా ఇదనమాట బాలాపూర్ షెడ్ అయితే గణేష్ తయారయ్యేది అయితే. అండ్ మనమైతే ఇంక వెళ్ళిపోవాలి అడ్డరు ఇక ముంగడికి అయితే. సో గణేష్ అయితే ఇంకా తయారవుతుంది అన్న అయితే ఇంకా మనకు జస్ట్ అయితే ఇంకా 2 months అయితే ఉంది హాలిడే. నేను కాలేజ్కి వెళ్ళిపోతున్నా. సో అందుకని చెప్పేసి అయితే బ్లాగ్స్ వేయలేకపోతున్నాను అనమాట. బట్ ఇంకా ముంగడ వచ్చేసి మనకైతే బోనాలు అయితే వస్తున్నాయి. ఇంకా అన్నీ వస్తున్నాయి అనమాట ఫెస్టివల్స్ అయితే. నేను మేక్ షూర్ అట్లాంటి టైంలో అయితే బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను నేనైతే. ఎందుకంటే బై ఎంపీసీ తీసుకున్నాను నేనైతే. సో మొత్తం ఫోకస్ ఉండాలన్నమాట దాని మీద. సో మనం అన్నీ మేనేజ్ చేస్తాం అనమాట. మళ్ళీ అక్కడ ఇక్కడ చేసుకోవడానికి స్టడీస్తో మళ్ళీ యూట్యూబ్తోనే. సో అంత కరెక్ట్గా అయితే బట్ ఫిర్బీని అయితే చేస్తా. నాకు ఎప్పుడు టైం దొరికితే ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడైతే వెళ్ళేస్తుంటారు అనమాట. అండ్ చెప్తున్నా కదా మన సబ్స్క్రైబర్స్ ఇలా 1K సబ్స్క్రైబర్స్ దగ్గర 1K సబ్స్క్రైబర్స్ అయితే ఇద్దరు కంప్లీట్ చేయరు సబ్స్క్రైబ్ కొట్టు అందరూ అయితే. చలో మీరైతే ముంగడు చూసారు గైస్. ఫైనల్గా మనం వచ్చేసి అయితే దుల్పేటలో తిన్నాం అనమాట. అండ్ గైస్ దుల్పేటలోకి వస్తే ఒక ఉంటుంది వైబ్ ఒకటి అది డిఫరెంట్ అనమాట. మేము లోపలికి పోమా ఏం గణేష్ సింగ్ కళాకారులుగా వచ్చాం మనం అయితే ఇప్పుడు వచ్చేసి అయితే. అండ్ లోపలికి అయితే గణేష్ చూద్దాం ఎట్లున్నా మొత్తం అయితే గైస్ మీకు అందరూ చూపిస్తా. అండ్ చూస్తారా గణేష్ సింగ్ కళాకారు అనమాట. చూద్దాం ఎట్లా వేస్తాడు గణేష్ అయితే ఇక మనం. చలో. అండ్ గైస్ ఇంకా గణేష్ అయితే తయారవుతారు అనమాట. సో ఇంకా పెయింట్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు బట్ ఆర్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా. సో మీకు ఇంకా ముంగడ అయితే గణేష్ ఫ్లాగ్ నేను జర్నీ ట్రై చేస్తుంటా. గణేష్ ఫ్లాగ్ కూడా మనం చేద్దాం. అండ్ చూస్తున్నారు కదా దుర్గామాత కూడా ఉంది వచ్చేసి వేదాంతి అందరూ ఉన్నట్టుంది. సో గైస్ చూస్తున్నారు కదా. అండ్ గైస్ చూస్తున్నారు కదా గణేష్ అయితే మొత్తం ఇంకా మీ మ్యాక్సిమం చెప్పాలంటే పెయింట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు బట్ ఇంకా అవుతున్నాయి అనమాట. సో ఈ గణేష్ అయితే మస్తు ఉంది క్రేజీ ఉంది. సో ఇదనమాట దుల్పేటకి వచ్చినాకైతే గణేష్ కూడా మనం వదిలాము. సో అందుకని చెప్పి నేను గణేష్ కవర్ అయితే చేసేస్తున్నా. సో ఇదనమాట మొత్తం ఇది కూడా మస్తు ఉంది పీస్ అయితే గణేష్. గైస్ చూస్తున్నారు కదా భయ్ ఇదైతే కొంచెం సగం పెయింట్ వర్క్ అయితే అయ్యింది. ఇంకా మొత్తం కాయలేదు పెయింట్ వర్క్ అయితే. అండ్ చూస్తున్నారు కదా గణేష్లో అయితే ఇట్లనే అనమాట. ఇక గణేష్ కూడా మస్తు ఉంది నిజంగా జబర్దస్త్ ఉంది గణేష్. అండ్ మ్యాక్సిమం నేనైతే గణేష్లో వ్లాగ్ కూడా చేద్దామన్నమాట మనం వచ్చేసి అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసినా కదా టైం దొరకలేదు బట్ ఎలా టైం తీసి గణేష్ వ్లాగ్లు బోనాలు అన్నీ వస్తుంటాయి వ్లాగ్లు అయితే మేమైతే ముంగడైతే. అండ్ మనం చెప్తున్నా కదా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేసుకోరు. మీకైతే మంచి కంటెంట్ తీస్తుంటాం మీ అందరికైతే. అండ్ చూసేసారు ఇక ముంగడ బ్లాగ్ అయితే. సో గైస్ మనం వచ్చేసేపు అయితే సుందర కళాకారులకు వచ్చినాం అన్నమాట గణేష్ చూడడానికి అయితే. ఒకసారి మన లోపలికైతే అయితే చూద్దాం. చూస్తున్నా మొత్తం గణేష్లో అయితే ఎట్లునే మొత్తం అయితే రెడీ అయితే అనమాట గణేష్లో అయితే. మనకు వచ్చేసి ఇంకా గణేష్లోకి అయితే 2 months అయితే ఉందన్నమాట. అప్పటి వరకు మనం అయితే దుల్పేటలో గణేష్లో అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం అనమాట. మనం చూద్దాం ఇక నడురు అయితే.
అండ్ గైస్ చూస్తారు కదా బై గణేష్ మాత్రం 1 నెంబర్ జబర్దస్త్ ఉందన్నమాట. అండ్ ఇంకొచ్చేసి మనకు పెయింట్ వర్క్ అయితే ఇంకా కాలేదు గణేష్లో అయితే. అండ్ ఆల్మోస్ట్ మనం ఎప్పుడు ఎక్కడ చూసినా సరే ఇంకా పెయింట్ వర్క్ అనేది సగం అయిందన్నమాట, కంప్లీట్గా అయితే కాలేదు. నాకు తెలిసి ఇంకొక 1 monthలో అయితే కంప్లీట్ కావచ్చు అనమాట ఈ పెయింట్ వర్క్ కూడా. చూద్దాం మనమైతే ఇంకా ముంగడ వచ్చి దులిపెట్టి కూడా వీడియోలు తీద్దాం అనమాట. చూసేసారు మీరు ముంగడైతే సుందర్ కళాకారులు అవుతున్నాం అనమాట. అండ్ వచ్చేసి అయితే ఇంకా పెయింట్ వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా మీకు చూపిస్తారండి. అండ్ చూస్తున్నారు కదా ఇంకా కాలేదు, ఇంకా మస్తు ఇంకా పెయింట్ వర్క్ అనేది ఉంది. అండ్ ఇగో చూస్తున్నారు కదా పెయింట్ వర్క్ ఇంకా అవుతుందన్నమాట, కంప్లీట్ కాలేదు. సో ఇది బేసికల్గా ఏంటంటే ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతే అనమాట. సో మీ గణేష్ల బ్లాగులు కావాలంటే కింద కామెంట్ అయితే చేయరు, మనం నెక్స్ట్ టైం అయితే వచ్చి గణేష్ బ్లాగ్ ఇద్దామన్నమాట. అండ్ దుల్పేట్లో నా గణేష్ బ్లాగ్ అనేది మనం కవరేజ్ చేద్దామన్నమాట. సుందర్ కళాకారు కానీ ఇంకేవే కళాకారులు అన్ని దగ్గరికి వద్దాం అనమాట మనమైతే. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి అనమాట. నేను చెప్తున్నా కదా 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో నాకు సబ్స్క్రైబ్ కొట్టేసేరి. అండ్ ఇంకా అంతే అనమాట. చలో జై హింద్. DJ Shoban.